ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లే కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ AA22. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి దీనిపై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. దీనిని సన్ పిక్చర్ బ్యానర్పై నిర్మిస్తుండగా ఈ సినిమాలో వర్క్ చేసే నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు ఏ ఒక్కరికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే AA22కు సంబంధించి నిత్యం ఏదో ఒక న్యూస్ నెట్టేట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే ఇందులో హీరోయిన్స్ నటిస్తున్నట్టు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, దీపికా పడుకునే, అనన్య పాండే పేర్లు వినిపించగా వీటిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెల క్యారెక్టర్లో క్రేజీ హీరోయిన్ నజియా నాజిమ్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్లో ఈ సినిమా ఉండబోతున్నట్టు అందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. పుష్ప 2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ పెరగటంతో పాటు తన తదుపరి చిత్రాన్ని కూడా అంతకు మించిన స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలో జపాన్తో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా అల్లు అర్జున్ భారీ పాపులారిటీని అందుకున్నారు. అయితే ఇప్పటికే ఇందులో 4 హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఒకరు జాన్వీ కపూర్, మరొకరు దీపికా పడుకునే, భాగ్యశ్రీ, మృణాల్ ఠాకూర్, ఇలా హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్టు వినిపిస్తున్నాయి. ఆ అమ్మడు ఎవరో కాదు, మలయాళ ముద్దుగుమ్మ నజియా నాజిమ్. తెలుగు ప్రేక్షకులకు కూడా నజియా బాగా సుపరిచితమే. ఎన్నో తెలుగు చిత్రాలలో నటించడమే కాకుండా మలయాళ చిత్రాలను కూడా తెలుగులో డబ్బింగ్ ద్వారా కూడా బాగానే పేరును సంపాదించుకున్నారు. గతంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన రాజారాణి చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు చెల్లెల పాత్రలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ని రెడీ చేశారని, మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్ బ్యానర్ పైనే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. AA22 అనే వర్కింగ్ టైటిల్తో సన్ పిక్చర్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన VFX కంపెనీని రంగంలోకి దింపారు. ఈ VFX కోసమే ఏకంగా 270 కోట్ల రూపాయలను కేటాయిస్తుండగా హీరో అల్లు అర్జున్ కోసం మాత్రమే 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ని కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారట. మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక డాన్ చుట్టూ ఈ కథ సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ పాత్ర చాలా పవర్ఫుల్గా, యాక్షన్ అండ్ ఎమోషనల్గా ఉంటుందని, ఇప్పటి వరకు అల్లు అర్జున్ని చూడని ఒక సరికొత్త పాత్రలో చూడబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ని పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.